ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, దానివల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుందనా లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా? బేసికలీ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత డెఫినెట్గా ఆ ఇన్ఫెక్షన్ వల్ల ప్లస్ మనం వాడిన యాంటీబయాటిక్స్ మందుల వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది పోస్ట్ ఇన్ఫెక్షస్ IBS. కానీ అందరికీ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా యంగ్స్టర్స్లో ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే బయట తింటూ ఉంటారు, రెగ్యులర్గా బయట ఫుడ్డు ఇలాంటివి తిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి మన గుడ్ బ్యాక్టీరియాని తగ్గించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దానికి ప్రెజెంటేషన్ డయేరియా ఇన్ఫెక్షన్ ప్రెజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో బయట ఆహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఇలాంటి IBS సిమ్టమ్స్ మనం చూసే అవకాశం ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సో సమ్మన్ హూ ఈజ్ హ్యావింగ్ అంటే స్ట్రెస్, రకరకాల యాంగ్జైటీ, కొన్ని రకాల డిప్రెషన్స్ ఇలాగా ఉన్న వాళ్ళల్లో ఇరిటబుల్ బవల్ సిండ్రోము ఎక్కువగా చూస్తాం జరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ IBS పేషెంట్స్ మనకి ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ గట్ యాక్సెస్. అంటే మన మైండ్ మన ఇంటెస్టైన్ మన మైండ్ని మ్యూచువల్గా కంట్రోల్ చేసే అవకాశం. ఇది ఎస్టాబ్లిష్ ట్రాక్ అనమాట బ్రెయిన్ గట్ యాక్సెస్ అది. సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఈ ఇంటెస్టైనల్ మొటిలిటీ ఆల్టరేషన్ మారే అవకాశము, ఈ ఇంటెస్టైన్స్ యొక్క సీపేజ్ అంటే లీకీ గట్ అంటారు. అంటే వీళ్ళకి డయేరియా వచ్చిన వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఫ్లూయిడ్ సెక్రీషన్ ఇంటెస్టైన్లో ఉండటం, కొన్ని రకాల హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఎక్కువ ఇంటెస్టైనల్ మూమెంట్ రావటం, లేదంటే మూమెంట్ తగ్గిపోవటం. సో ఇవన్నీ ప్యాథోఫిజియాలజీ లాగా డిస్క్రైబ్ చేశారు. సో ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి కూడా కొన్ని రకాల ఆటో ఇమ్యూనిటీ ప్లే చేసే అవకాశము ఉంటుంది అనేది రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రూవెన్. బట్ ఇప్పటి వరకు ఉన్న ప్యాథోఫిజియాలజీ మనం కనుక్కున్నది ఏంటి అంటే మెయిన్ స్ట్రెస్ అండ్ పోస్ట్ ఇన్ఫెక్షస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మిస్బ్యాలెన్స్ అవుతాం వల్ల. సో ఇది మనం ఇప్పటి వరకు IBSకి కారణాలలాగా చెప్పాం.